రిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సీఎంపై అసభ్య వ్యాఖ్యల కేసులో 14 రోజుల పాటు విధింపు, గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు, రాజమహేంద్రవరం జైలుకి తరలింపు, చంద్రబాబును ఉద్దేశించి అలా మాట్లాడాల్సింది కాదన్న రాంబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసహ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైకాపా నేత అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం న్యాయమూర్తి జి స్రవంతి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం గుంటూరులోని గోరంట్ల వద్ద అంబటి రాంబాబు తన వాహనంలో వస్తూ పోలీసులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత దోషణకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. అంబటి ఇల్లు కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అంబటిని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించి ఆదివారం రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి రక్తపోటు, మధుమేహ పరీక్షలతో పాటు ఈసీజీ దించారు. రాత్రి 8:45 గంటలకు స్థానిక ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరిచారన్నటువంటిది హైలైట్ చేశారు.